అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రము మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతోటి బయటకు వెళ్ళి సినిమాలు షికాళ్ళని చాలిక గడిపే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు. మరియు మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఈరోజు మీరు తినడం అనేది జరుగుతుంది. మంచి ప్రవర్తనతో అందరు మెచ్చుకోవాలని కూడా మీరు అందుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి కూడా పరిష్కారం అవుతుంది మీ వల్ల మరి వీధి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈరోజు మరి తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదంతో గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధిస్తారు. పెద్దల వల్ల ఈరోజు మీకు పెద్దల సలహా వల్ల మీకు ఈరోజు ఒక సమస్య నుండి పరిష్కారం కూడా లభిస్తుంది. మరియు అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. మీరు ఈరోజు నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను దూరంగా పెట్టండి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు రాశి వల్ల అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు ప్రయాణం నుండి లాభం మీరు పొందగలుగుతారు. పరిస్థితులన్నీ మీ అదుపులోనికి రావడం సాధ్యమవుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఈరోజు ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ప్రయోజనం లభిస్తుంది. ఈరోజు ప్రమోషన్ గురించి కూడా సమాచారం అందుకునే అవకాశం ఉంది. ఇక ఎక్కువగా మీకు వేతనం పెంపు వంటి విషయాలు కూడా అందుకోవడం జరుగుతుంది. ఇంటి చుట్టుప్రక్కల వారితోటి మంచి ప్రవర్తనను కొనసాగించాలి. మరి విద్యార్థులు శ్రమించినంత ఫలితం మాత్రం దక్కించుకోగలుగుతారు. గ్రాండ్గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. అహేతుక ప్రమాదాన్ని నివారించాలి. సోమరితనం ఉన్న వ్యక్తులను దూరంగా పెట్టాలి. ఉత్సాహ విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరుగుతుంది. మరి పెద్దల అనారోగ్య సమస్యల గురించి డబ్బును ఖర్చు చేస్తారు. మరి మహిళలకు ఎక్కువ పాదాల నొప్పి మరియు మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఈరోజు గులాబీ రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. మరి హయగ్రీవ స్తోత్రాలను పఠించడం వల్ల మేలు కలుగుతుంది. దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది. భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి పదాలకు మీరు ఈరోజు దూరంగా ఉంచాలి. మీరు అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చూసుకోకండి. గొడవలకు తగవులకు దూరంగా ఉండండి. ఈరోజు బయట గొడవలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు పదాలను మీరు అనవసరంగా వాడకండి. ఈరోజు మీరు కాస్త మృదువుగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించండి. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకొని మాట్లాడండి. అప్పుడు మాత్రమే మీ పనులు జరుగుతాయి. లేకపోతే మాత్రం ఆటంకాలు ఖచ్చితంగా కలుగుతాయి. మరియు గొడవలు కూడా అవుతాయి. మానసిక ప్రశాంతత కొరకు ఈరోజు దాన ధర్మాలు చేయండి. తోబుట్టువుల నుంచి సహకారం ఎక్కువగా మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాలు గుర్తింపు దక్కుతుంది. వ్యక్తిగత సంతోషం కూడా కలిగి ఉంటారు. చేసే పనులలో ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు అదృష్టం బాగుంటుంది. ఈరోజు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. తోబుట్టువుల నుంచి సహకారం ఎక్కువగా లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల గుర్తింపు దక్కుతుంది. వ్యక్తిగత సంతోషం కూడా బాగుంటుంది. ఈ రోజు రాశివారు చేసే పనిలో మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చట్టపరమైన పని ఆగిపోకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇలా జరిగితే భవిష్యత్తులో మీకు సమస్యలు రావచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వాదన చెలరేగితే మాటలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. లేకుంటే అది మీ సంబంధంలో చీలికని సృష్టిస్తుంది. ఈరోజు మీకు మాత్రం తల్లికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది ఈరోజు మెరుగుపడుతుంది. మీరు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. మిమ్మల్ని సంతోషపరిచే ప్రయత్నాలు మీ ప్రేమికుల మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. భూమి వాహనం కొనడం వంటి కలలు ఈరోజు నెరవేరుతాయి. మీ లక్ష్యానికి సంబంధించి ఏదైనా సమస్య గురించి విన్న తర్వాత మీరు కొంత ఆందోళన చెందుతారు.
మీ మనసులోని కొన్ని సానుకూల ఆలోచనలు రావడం జరుగుతుంది. దీనివల్ల మీరు ఎవరికి సహాయం చేయడానికి వెనుకాడరు. ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి మీకు తగినంత మద్దతు, సహవాసం ఈరోజు తప్పకుండా లభిస్తుంది. ఇక ఈరోజు మరి తమ ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు కొన్ని సూచనలు పొందటం వలన విద్యలో మంచి లాభం వారికి చేకూరబోతుంది. ఖచ్చితంగా మరి విజయం సాధించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశి వారికి 65% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ రోజు విద్యార్థులు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. పరిహారంలో తప్పకుండా విజయం వరిస్తుంది. ఈరోజు డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి, లేకుంటే దానిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. భవిష్యత్తుకు మెరుగుపరచుకోవడానికి తమ ఉపాధ్యాయుల నుండి కొన్ని సూచనలు పొందుతారు. ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు శుభవార్తలను అందుకోవడం సాధ్యతరం అవుతుంది. శివయ్యకు రాగి పాత్రలు నీరు సమర్పించాలి. రోజు పరిహారంలో ఇలా చేయుట కారణంగా దోష నివారణ జరిగి సమస్యలన్నీ, అడ్డంకులన్నీ తొలగించబడతాయి. పిల్లల వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే అది ఈ రోజు తోటి ముగిసిపోతుంది. ఇక ఈ రోజు విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం కూడా సుగమం అవుతుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుంటే ఆ ప్లాన్ కూడా సఫలీకృతం అవుతుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. అందరితో కలిసి సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది రావడం జరుగుతుంది. లక్కీ సంఖ్య 34, లక్కీ కలర్ నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.